సాధారణంగా ఎంతో ప్రశాంతంగా ఉండే సంజు శాంసన్ మరియు హెన్రిచ్ క్లాసన్ మధ్య ఐపీఎల్ 2026 సీజన్ 63వ మ్యాచ్లో ఊహించని ఘర్షణ చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. 15వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన బంతిని క్లాసన్ మిస్ చేయగా వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో స్టంపౌట్ చేశాడు. రీప్లేలో క్లాసన్ కాలు కొంచెం గాలిలో ఉన్నట్టు కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించాడు. క్లాసన్ తాను అవుట్ కాదని బలంగా నమ్మాడు. అదే సమయంలో వికెట్ తీసిన జోష్లో సంజు శాంసన్ క్లాసన్ వైపు సీరియస్గా చూడటంతో వివాదం మొదలైంది. వీరిద్దరి మధ్య మైదానంలోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎంపైర్లు మరియు ఇతర ఆటగాళ్లు వచ్చి సర్ది చెప్పినా క్లాసన్ ఆగ్రహం తగ్గలేదు. పెవిలియన్ వైపు వెళ్తున్న క్లాసన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజు శాంసన్ వైపు చూస్తూ ఉమ్మేశాడు. ఈ దృశ్యాలు లైవ్ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సంజు శాంసన్ క్లాసన్ను ఉద్దేశించి పోరా వెళ్ళిపో అన్నట్టుగా అనడం వల్లే క్లాసన్ అంత ఘాటుగా స్పందించి ఉంటాడని భావిస్తున్నారు. క్రికెట్ వంటి జెంటిల్ మ్యాన్ గేమ్లో క్లాసన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఇలా చోకబారుగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు మరియు క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వివాదం పక్కన పెడితే ఈ మ్యాచ్లో క్లాసన్ అద్భుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్ను హైదరాబాద్ వైపు తిప్పాడు. ఈ సీజన్లో అతను 13 మ్యాచ్లో 555 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.